లేక పఠులారా అమ్మారే అమ్మ మేము ఉపసాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా ఓరి మానవా మతి తప్పినదా మదమెక్కినదా ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా ఎంత ఉన్మాదం ఎంత అహంకారం ఎంత కండకావరము తుచ్చ మానవ డబ్బుకు చావు జబ్బుకు చావు తప్పుకు చావు అప్పుకు చావు చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా మీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము నీచ నీచము అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా అసంభవం వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి యమా 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 ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కునలేలే అష్టదిక్పాలకులు మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ శతధా సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా ఎనీ డౌట్స్ సరిగా రుద్దు. ఏమిటది చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ గడెక్కడా? కోసేస్తాను. ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే పోటు వాడిదే. పొడిచానంటేనా నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసి మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో మాట చెప్పేస్తున్నా. చూసారా
కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? అమ్మో! 50 లక్షలేనంట. ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయాం. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1,00,00,000 ఇచ్చాం. ఏయ్, ఏంట్రా డిస్కషన్? కొంపదీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అబ్బే, అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఇవాళ ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోద్ది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా నువ్వు పట్టుకో. వెళ్ళండి, వెళ్ళండి, stupid fellow. ఎవరు బాబు నువ్వు? వర్షంలో నిలబడ్డావేంటి? బాగా తడిసినట్టున్నావు. తల తుడుచుకో. నువ్వెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఆశ్రమానికి రావచ్చు కదా. ఇక్కడి నుంచి చూడమెందుకు? పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నమస్తే సార్. 2 టీ ఇవ్వు బాబు. ఓకే సార్. గొడుగు కిందికి రా. హలో అన్నా, నాయుడు డబ్బులు పంపించాడు. ముసలోడిని ఎత్తేయచ్చు. ఎన్ని టీ చెప్పావు? 2 చెప్పాను బాబు. ఒక్కటి చాలు. నువ్వు తాగవా? నువ్వు తాగవు. హలో హలో నారాయణ, నువ్వు అర్జెంట్ గా రా, నీతో పని ఉంది.